మేము పక్క ఊర్లు, మాది పెదవగిరాల, నెప్పల్లి. ఇంటర్మీడియట్ క్లాస్మేట్స్. వాడికి నాకు చాలా సారూప్యాలు చాలా ఉన్నాయి. ఒకేసారి డిఈడి చదువుకున్నాం మేము. 89 బ్యాచ్, డిఎస్సి 89 బ్యాచ్లో టీచర్లు. మరి ఎంఆర్పీగా, ఎస్జిటి ఎంఆర్పీగా పౌరు మొక్కుల్లో ఉంటే నేను ఎస్జిటి ఎంఆర్పీగా ఉయ్యూరు మండలంలో పనిచేశాను. అదేవిధంగా 2002 ప్రమోషన్ వచ్చింది. మరి పౌరు మొక్కల మండలంలో ఉంటే నేనటు తోటలూరు మండలం వెళ్ళాను. స్కూల్ అసిస్టెంట్ ఎంఆర్పీగా మళ్ళీ పౌరు మొక్కల మండలం కోరుకుంటే నేను కంకిపాడు మండలం కోరుకున్నాను. తల్లిదండ్రులు చక్కగా మంచి ఆదాయం ఉంది. ఇప్పుడు చాలా విలాసవంతమైన జీవితం ఉంది. మీకు ఏ కష్టం తెలియదు. కానీ మేము చదువుకునే రోజులు అలా కాదు. మేము 64లో పుట్టాం. కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి ప్రభుత్వం ఏమి సదుపాయాలు ఇవ్వనటువంటి ఆ సందర్భంలో మేము చదువుకున్నాం. ఆకలితో మా చదువు కొనసాగింది. ఆకలితోనే మా ఉద్యోగాలు మొదలైనవి. ఆకలి నుంచి పుట్టినటువంటి మా ఉద్యోగాలు మాకు ఒక నిబద్ధతని మా ఆకలే నేర్పింది మాకు. అందుకే ఎప్పుడు కూడా మేము చదువు విషయంలో, పిల్లలకు చదువు చెప్పే విషయంలో చాలా సిన్సియర్గా ఉన్నాం. నిబద్ధత. ఉద్యోగంలో చేరినప్పుడు ఎలా ఉన్నామో రిటైర్ అయినప్పుడు కూడా అలాగే ఉన్నాం. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే మన డివైఓ గారికి, ఎంఈఓ గారికి, అలాగే ముఖ్యంగా ఈ సన్మాన గ్రహీతులైన రవి మాస్టర్ గారికి, వారి దంపతులకు, అలాగే వేదిక అలంకరించిన పెద్దలకు, మరి రవి మాస్టర్ గారి ఈ సహచరులు, అలాగే వారితో పాటు చదువుకున్న మరి వారి యొక్క స్నేహితులకు, అందరికీ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి రవి మాస్టర్ గారు 37 సంవత్సరాలు పదవి విరమణ మరి చేసిన సందర్భంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి మన కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజున రవి మాస్టర్ గారు గురించి మన హెచ్ఎం